ఆపరేషన్ అనేది ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే చేయించుకోవాలి అని చెప్పి ఒక అపోహ ఉంది కదా, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు యాజ్ అ డాక్టర్? ఇక్కడ కమ్యూనిటీ అనేది ఇప్పుడు ఏంటి అంటే ముస్లిమ్స్ చేయించుకుంటుంటారు, సరే వాళ్ళ ఖురాన్ వలన వాళ్ళకి నీట్నెస్ కోసం అని చేయించుకుంటుంటారు. బట్ ఇది డయాబెటీస్ వలన వచ్చే మెడికల్ కండిషన్ ఇది. ఎందుకంటే ఇది బెలినైటిస్ కానీ బెలినోపాస్టైటిస్ కానీ ఇది క్యాన్సర్కి దారి తీసే కండిషన్స్. సో ఇట్లాంటి వాటికి ఈ పర్సన్ చేయించుకోవచ్చు, వీళ్ళు చేయించుకోకూడదు అనే రూల్స్ ఉండవు ఇక్కడ. ఎందుకంటే ఒక మెడికల్గా ఒక కండిషన్ ఉంటే అది 100% చేయించుకోవాల్సిందే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది చేయించుకోవడం వల్ల ఈవెన్ డయాబెటీస్కి అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళు ఇంటర్కోర్స్ చేసినప్పుడు పెయిన్ ఉండదు, లిబిడోస్ కొంచెం వరకు తీరిపోతుంది. అంతేకాకుండా వాళ్ళకి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి దీనికి ఖచ్చితంగా సర్కంసిషన్ అనేది పర్మనెంట్ సొల్యూషన్. చాలామంది అంటుంటారు ఏంటంటే, సార్ నాకు ఒకసారి అటాక్ వచ్చింది, మళ్ళీ తగ్గిపోయింది, ఇప్పటివరకు ఏం రాలే, బట్ సెకండ్ టైం వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడు తగ్గట్లేదు అంటుంటారు. సో ఈ బెలినైటిస్ అనేది ఒక సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. దానికి ఏం మందులు వాడినా వాడకపోయినా మళ్ళీ నార్మల్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏమవుతుందంటే, ఫస్ట్ ఇంత వెడల్పున్న చర్మం ఉందనుకోండి, బెలినైటిస్ వచ్చాక మెల్లగా మూసుకోపోతుంది. సెకండ్ టైం అటాక్ వస్తే ఇంకా మూసుకోపోతుంది. సో ఈ థిక్నెస్ చూసుకుంటే కనుక, హోల్ థిక్నెస్ చూసుకుంటే స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల ఫైమోసిస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది.